హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మర్ణత టీచర్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం. ఈరోజు మనం అభ్యుదయ కవి, మహాకవి శ్రీశ్రీ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి. మర్ణత టీచర్ అనే మా ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు జాబ్ నోటిఫికేషన్స్, మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేస్తారని ఆశిస్తూ, ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రీశ్రీ అభ్యుదయ కవి. శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారు 1910 ఏప్రిల్ 30వ తేదీన జన్మించారు. 1983 జూన్ 15వ తేదీన మరణించారు. ఈయన ప్రముఖ తెలుగు కవి, హేతువాది మరియు నాస్తికుడు. విప్లవ కవిగా సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందారు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి. శ్రీశ్రీ గారి బయోగ్రఫీ చూద్దాం. జననం 1910 ఏప్రిల్ 30. పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. జన్మించిన ప్రదేశం విశాఖపట్నం, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారతదేశం. మరణం 1983 జూన్ 15. అప్పటికి ఆయన వయసు 73 సంవత్సరాలు. మరణించిన ప్రదేశం మద్రాస్, తమిళనాడు, భారతదేశం. జీవిత భాగస్వామి వెంకట రమణమ్మ సరోజిని. పిల్లలు: రెండో భార్య సరోజిని ద్వారా వీరికి ఒక కుమారుడు వెంకట్, ముగ్గురు కుమార్తెలు మాల, మంజుల, మంగళ ఉన్నారు. తల్లిదండ్రులు: పూడిపెద్ది వెంకటరమణయ్య తండ్రి, ఆటప్పకొండ తల్లి. శ్రీరంగం సూర్యనారాయణ శ్రీశ్రీని దత్తత తీసుకున్నారు. జీవిత గమనం. శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతని ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశారు. 1925లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్లి జరిగింది. 1931లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో బిఏ జంతుశాస్త్రం పూర్తి చేశారు. 1935లో విశాఖలోని మిసెస్ ఏవిఎస్ కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరారు. 1938లో మద్రాస్ ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరారు. ఆ తర్వాత ఆకాశవాణి, ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాం నవాబు వద్ద ఆంధ్రవాణి పత్రికలోను ఇలా వివిధ ఉద్యోగాలు చేశారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు. తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం అది. 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాశారు. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నారు.
రెండవ భార్య ద్వారా 3 కుమార్తెలు 1 కుమారుడు కలిగారు. వీరి 4 సంతానంలో చివరి అమ్మాయి నిడుమోలు మాల మద్రాస్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుంది. 1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరపున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపారు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించారు. వివిధ దేశాల్లో ఎన్నో మార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి అనగా అరసం అధ్యక్షుడిగా పనిచేశారు. 1970లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. కొంతకాలం క్యాన్సర్ వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించారు. సాహితీ వ్యాసంగం. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించారు. తన మొదటి గేయాల పుస్తకం 8వ ఏట ప్రచురించబడింది. అందుబాటులో ఏదుంటే అది కాగితం కానీ తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో కానీ రాసేవారు. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాశారు. తరువాత కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశారు. ఇలా చేయడం గురజాడ అడుగుజాడ అని అతను అన్నారు. 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షు వర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తరువాత మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చర్మరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించారు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసే నాటికి మార్క్సిజం అనేది ఒకటి ఉందని అతనికి తెలియదు. 1981లో లండన్లో ప్రచురితమైన మహాప్రస్థానం శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు. దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్ను కూడా వెలువరించారు. దీనికి ముందు మాటలో ఆయన ఈ విషయం స్వయంగా రాశారు. ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించిన ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారని, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మహాప్రస్థాన గీతాలలోని మార్క్సిస్టు స్ఫూర్తి, సామాజిక స్పృహ యాదృచ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది. ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే. శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించారు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు ప్రాజా అనే శీర్షికను నిర్వహించారు. పాఠకుల ప్రశ్నలకు
సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో శ్లేషలతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది. ఇక శ్రీశ్రీ గారి రచనలు తెలుసుకుందాం. మహాప్రస్థానం, ప్రభవ, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, సిరిసిరి మువ్వ, ప్రాస క్రీడలు, లెమరిక్కులు, సిప్రాలి, 350లు, చర్మరాత్రి, 1+1=1 రేడియో నాటికలు, వారం వారం, చమరాత్రి, మన గురజాడ, జాబులు, చైనాయానం, సిప్రాలి, వ్యూలు రివ్యూలు, ప్రజ, అనంతం నవల, శ్రీశ్రీ స్వీయ చరిత్ర. సినిమా రంగం. ఇతడు మద్రాసులో ఉండడంతోనూ ఆధునిక కవి కావడంతోనూ సినిమా వారి పరిచయం బాగా ఉండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం ఉండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమైంది. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు మాటలు పాటలు రాశారు. ఇది హిందీ చిత్రం నేరా ఔర్ నందాకి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చేయడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఈయన చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశారు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్ఎం రెడ్డి నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నారు. నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు వ్రాశారు. మోనాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయల జీతంతో నియమించుకున్నారు. ఆ విధంగా ఇతడికి నెలకి 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డారు. అలా ఈ ఉద్యోగాలు 3 ఏళ్ల పాటు సాగాయి. ఒకసారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి మైసూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి బి విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నారు. ఇతడు మైసూరులో ఉండి ఒక్క రోజులో 12 పాటలు వ్రాశారు. ఇది ప్రపంచ చలనచిత్ర లోకంలో ఒక రికార్డు. తరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా పాటల రచయితగా స్థిరపడ్డారు. డబ్బింగ్ సినిమాలకు పాటలు మాటలు వ్రాశారు. మామూలు చిత్రాలకు కూడా పాటలు వ్రాశారు. అన్ని రకాల పాటలు, ముఖ్యంగా ఉద్రేకం ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. తెలుగువారిని ఉర్రూతలూగించిన చాలా సినిమా పాటలను రచించారు. అల్లూరి సీతారామరాజు సినిమాకు అతను రాసిన తెలుగు వీర లేవరా అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. ఇతడు స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తరువాత ఈయన ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించారు. కానీ అది సఫలం కాలేదు. రెండవ భార్య సరోజుతో కలిసి సినిమాలకు మాటలు రాశారు. శ్రీశ్రీ గారి వ్యక్తిత్వం. శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుద్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. ఆయన మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్ర విమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి ఆయన అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతి తక్కువ హేతుబద్ధంగా మారుతుండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ల వయసు దగ్గర పడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీ సంఘాల్లో వివాదాలు రావడం, ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు అతని జీవితాన్ని తాకాయి. అతను గురించి
జీవిత చరిత్రకారుడు బోధరాజు రాధాకృష్ణ శ్రీశ్రీతో ఏ కొంతకాలమైన పరిచయం గలవారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడని, అమాయకుడైన చురుకైన వాడని, అహంకారి అయినా తలవంచుతుంటాడని, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడని, ఆకర్షకుడైనా ఏడిపించనూ గలడని అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి, సరదా పడ్డప్పుడు అతన్ని అదుపు చేయడం కష్టం. విపరీత ఆలోచన ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటు మరుగు లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు, మరో విధంగా పోరాడలేడు. వాస్తవ జీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకు కట్టుబడ్డాడు. కానీ తన విప్లవ భావాలతో వాటినెప్పుడు వ్యతిరేకిస్తుండేవాడు, వ్యాఖ్యానించాడు అని ఈ విధంగా శ్రీశ్రీ గురించి ఆయన వివరించారు. దాపరికం లేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. పైగా ఆయన రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధి లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి ఆయన వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా ఆయన ఆకర్షణను ఇనుమంతైనా తగ్గించలేదు. విశ్వనాథ సత్యనారాయణతో స్పర్ధ. శ్రీశ్రీకి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్ధ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒక విధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో ఆయనపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. ఆయన శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవారు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ, మద్రాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించిన వారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్ళు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నారు. 1934లో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వ్రాస్తున్న సమయంలో కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్వికత, వాస్తవికత మేళవించి వ్రాసిన ఆత్మాశ్రయ గేయం కవిత ఓ కవిత నవ్య సాహిత్య పరిషత్ వేదికపై చదివారు. అప్పటి అధ్యక్షుడు, అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడు అయిన విశ్వనాథ నాటి వర్ధమాన కవి అయిన శ్రీశ్రీని ఆనంద భాష్పాలతో వేదికపైన నడిచి వచ్చి గుండెలకు హత్తుకున్నారు. ఆ గీతాన్ని ఎంతగానో పొగడి శ్రీశ్రీ కవితా సంకలనాన్ని తానే ప్రచురిస్తానని, దీనికి ముందు మాట రాయాలని చలాన్ని కోరారు. ముందు మాట వ్రాయించేందుకు చింతా దీక్షితుల మధ్యవర్తిత్వాన్ని కూడా నేర్పారు. కానీ అప్పటికి విశ్వనాథ పేరున్న కవి అయినా ఆర్థికంగా ఏ ఆధారం లేక దేశమంతా వాగ్మిగా తిరుగుతున్న నిరుద్యోగి, వేరొకరి పుస్తకం ప్రచురించగల సమర్థుడు కాదు. ఏవో కారణాల వల్ల మహాప్రస్థానాన్ని ఆయన ప్రచురించలేదు. నళినీ మోహన్ అనే సాహిత్య అభిలాషి ముద్రించారు. విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం, కొన్నేళ్ళు హీరో వర్షిప్ ఉన్న వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకువచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండ బద్దలుగొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం
గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడని, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గాని తెలుగు వచ్చిన కల్పవృక్షం అర్థం కాలేదని చాలా మాటలే మాట్లాడారు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషాంద్ర శర్మ గొప్ప పండితుడని ప్రకటించారు. శ్రీశ్రీ దీనిపై శ్రీశ్రీ జీవిత చరిత్రకారుడు. శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని, లేని పక్షంలో దీనికి మరొక కారణం కనిపించదని వ్యాఖ్యానించారు. తనంతటి మహాకవి 1000 ఏళ్ల వరకు పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ నిజానికి ఆయన 1000 ఏళ్ల కిందటే పుట్టాడని అన్నారు. ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా, తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫార్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరు కాగా శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్ర చేశారు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ్య ఉన్నంతకాలం ఉంటారని, అయితే తిక్కన వేమన గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలు చేశారు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలను చివరి వరకు ప్రశంసించారు. అతని మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ కొండవీటి పొగమబ్బు, తెలుగువాడి గోల్డు నిబ్బు, మాట్లాడే వెన్నెముక, పాట పాడే సుషుమ్న, మాట్లాడే ద్విపద, సత్యానికి నా ఉపద అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకు వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితాశక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడము, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడము, తుదకి అనురాగం ద్వేషాల దాగుడు మూతలాట సాగింది. శ్రీశ్రీ పలుకులు చెణుకులు. శ్రీశ్రీ పలుకులు చెణుకుల్లాంటివి. అందులో కొన్ని: తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా మాట్లాడడం. అటుంచితే శ్రీశ్రీ మాటల్లో ఒక విధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు దొర్లుతుండేవి. చమత్కార సంభాషణలలోనూ శ్లేషల ప్రయోగంలోనూ శ్రీశ్రీ ప్రసిద్ధి చెందారు. అతని చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని. ఒక మారు గోరా శాస్త్రి శ్రీశ్రీతో, శ్రీశ్రీ నువ్వేమిటన్నా అనుకో, నా ఉద్దేశం మాత్రం ఇది. ఈనాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ణి అన్నారు. నా ఉద్దేశం కూడా అదే అన్నారు శ్రీశ్రీ. తర్వాత రైల్వే స్టేషన్లో కనబడిన ఒక స్నేహితుడు అతను అడిగారు, ఊరికేనా అని. దానికి శ్రీశ్రీ ఇలా అన్నారు, ఊరికే. తర్వాత ఒక నాటికి ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నారు, ఏ నాటికైనా రాస్తాను మిత్రమా. తర్వాతది వ్యక్తికి బహువచనం శక్తి. నెక్స్ట్, స్నేహితులతో కలిసి మద్రాసులో హోటల్కి వెళ్ళారు. ఒక ఆయన చెప్తానని అన్నారు. దానికి శ్రీశ్రీ అట్లే కానిండు అన్నారు. నెక్స్ట్, ఒకసారి అతనితో విసిగిన రచయిత ఇలా అన్నారు, శ్రీశ్రీ
నీ నిర్వచనాలు ఒట్టి విరేచనాలు. వెంటనే శ్రీశ్రీ, అవి నీ నోటమ్మట రావడం నా అదృష్టం అన్నారు. తెలుగు భాషా సాహిత్యం గురించి చూద్దాం. తెలుగే మన జాతీయ భాష కావాలనేది నా అభిమతం. ఇది భాషా దురభిమానంతో అంటున్న మాట కాదు. తెలుగు భారతదేశం అంతకే జాతీయ భాష కాగల అర్హత కలదని జేబిఎస్ హాల్డేన్ అన్నారు. సంస్కృత పదాలను జీర్ణించుకున్న కారణం చేత అట్లు ఉత్తరాది వారికి ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడం వల్ల ఇటు దక్షిణాది వారికి తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హాల్డేన్ పండితుని వాదన. దేశంలో హిందీ భాషదే మొదటి స్థానమైన ఆ భాష మాట్లాడే వాళ్ళంతా కలిపి 40% మించరు. అంతేకాక హిందీ ఒక చిన్న చెట్టుకు పరిమితం. రెండవ భాష అయిన తెలుగు సుమారు 6 కోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష. పైగా తెలుగువారు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపించి ఉన్నారు. తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ. ముత్యాల లాంటి తెలుగు అక్షరాలంటూ లిపి మీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగంలోనికి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం. ప్రపంచ తెలుగు మహాసభ వారు ఈ విషయమై ఆలోచించండి అని, ఇది ఎంతో మంచిదని నేను అనుకుంటున్నాను అని ఆయన అనంతం పేజీ 196లో మరియు ప్రజాతంత్రంలో 18/4/1976లో ప్రచురించారు. శ్రీశ్రీ గురించి ప్రముఖుల పలుకులు. మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం అని పురిపండ అప్పలస్వామి గారు అన్నారు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ. చలం యోగ్యతా పత్రంలో. నెక్స్ట్, కొవ్వొత్తిని 2 వైపులా ముట్టించాను, అది శ్రీశ్రీలా వెలిగింది. పురిపండ అప్పలస్వామి గారు. తర్వాతండి, తెలుగు కవిత్వ చరిత్రలో తిరుగులేని మలుపు మహాప్రస్థానం. డాక్టర్ పాపినేని శివశంకర్. నెక్స్ట్, కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనేలేడు. ఇదే అతన్ని సాహితీ శిఖరాగ్రాన నిలిపింది. బోధరాజు రాధాకృష్ణ గారు పలికిన మాటలివి. తర్వాత, శ్రీశ్రీ పుట్టుకతో మనిషి, వృద్ధాప్యంలో మహర్షి, మధ్యలో మాత్రమే కవి, ఎప్పటికీ ప్రవక్త. ఇది వేటూరి గారు అన్నారు. ఇది శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దినపత్రికకు వేటూరి గారు వ్రాసిన వ్యాసం నుండి, ఆయన రాసిన వ్యాసం నుంచి ఇది తీసుకున్నారు. ఇంకా ఆయన స్మరణలు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీశ్రీ విగ్రహం హైదరాబాదులోని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించారు. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి మహాకవి మరియు ప్రముఖ అభ్యుదయ కవి శ్రీశ్రీ గారి జీవిత చరిత్రను ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.